విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రోజు నక్షత్రం చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రం ఉండబోతుంది. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. అలాగే చంద్రుడికి కనుక ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్లయితే చంద్రుడు కుజుడు వెంట ఉన్నాడు. అని ఈ చంద్రునికి ఇంకొక గ్రహస్థితి కనుక సంబంధం చూసుకున్నట్లయితే ఈ చంద్రునికి రాహు చూస్తున్నాడు, ఈ చంద్రునికి శుక్రుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ చంద్రుడు కనుక ఈరోజు చూసుకున్నట్లయితే శని ప్రభావం ఇవ్వాలి, శుక్రుడి ప్రభావం ఇవ్వాలి, రాహు ప్రభావం ఇవ్వాలి, అలాగే కుజుడి ప్రభావం ఇవ్వాలి. 4 గ్రహాల ప్రభావం ఈరోజు చంద్రుడు ఇవ్వబోతున్నాడు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఈ రోజు సంకష్టహరణ చతుర్థి వ్రతం ఉండబోతుంది. ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటారో వాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉండండి. వినాయకుడికి తప్పకుండా ఈ రోజు 21 దుర్వ అర్పణం చేసి 27 ప్రదక్షిణలు చేయడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే టైం ఓకే, ఇట్ నాట్ ఓకే చూసుకున్నట్లయితే పర్వాలేదు, నార్మల్ గా ఉండబోతుంది. మరి అంత బాగుందనేది నేను చెప్పాను. కాస్త ఈరోజు హడావిడి ఎక్కువ ఉంటుంది. కాస్త కొన్ని విషయాల లోపల రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. తెలిసి తెలియని విషయాల లోపల కాస్త అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఈ రోజు ఆలోచించి భయం పెరుగుతుంది. భయం ఈ రోజు పెరగబోతుంది. అని ఎలాంటి విషయాల లోపల ఎక్కువ తొందరపాటు ఈ రోజు అస్సలు చేయకండి. ఎందుకు తొందరపాటు అంటే కుజుడితో పాటు చంద్రుడు ఉండడం వల్ల కాస్త తొందరపాటు ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందులో రాహుకు సంబంధించిన విషయ దృష్టికోణం ఉండడం వల్ల దీని ఏంటంటే కాస్త ఎక్కువ చూపించాలి, నేనేంటో చూపించాలని విషయాల లోపల కాస్త తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాల లోపల కాస్త మానసికంగా ఒత్తిడి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఈరోజు తప్పకుండా ఉండి తీరుద్ది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే బీపీ, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కాస్త ఈరోజు బీపీ కంట్రోల్లో ఉందేలా చూసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకోటి కుదిరినట్లయితే ఈరోజు కాస్త హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగుండబోతుంది.
ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగబోతుంది. అనుకునే విషయాల లోపల కొన్ని ఫార్ములా పాజిటివ్ కాబోతుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులోపల కాస్త ఇతరుల సహకారం లభించబోతుంది. చేయబోయే ప్రతి ఒక్క పని లోపల సహకారం లభించడం వల్ల కాస్త ఉత్సాహం కూడా ఈరోజు ఎక్కువగానే ఉండబోతుంది. ఏదైనా సమస్య ముందు నుంచి నడుస్తున్నట్లయితే ఆ సమస్యకి సంబంధించిన సమాధానం కూడా ఈ రోజు మీకు దక్కబోతుంది. ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు సైన్ అస్సలు చేయకండి. అని ఈ రోజు దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు ఉంటే కానీ దాన్ని మరి అంత సీరియస్గా ఈరోజు అస్సలు తీసుకోకండి. అని కాస్త మీ రహస్యాల గురించి మెయింటైన్ చేయండి. అంటే రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించకండి. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని విషయాల లోపల కొన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని కొత్త పనులు ఈ రోజు మొదలు పెట్టాల్సి వస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగబోతుంది. అదే రకంగా బిజినెస్ లోపల కొన్ని అవకాశాలు కూడా పాజిటివ్గా ఈ రోజు ఉండబోతున్నాయి. అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారికి కాస్త దాంపత్య జీవితం లోపల మకర రాశి వారికి చేస్తున్న బిజినెస్ లోపల కాస్త కన్ఫ్యూజన్ ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది. రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి కాస్త ఈ రోజు ప్రయత్నం ఎక్కువగానే కనబడుతుంది. కానీ రిజల్ట్స్ మీరు అనుకున్న రకంగా అయితే ఉండవు. కానీ మీ ప్రయత్నం అయితే మీరు చాలా చక్కగా చేయండి, బాగుంటది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు కాస్త ఈ రోజు కుదిరినట్లయితే గణపతి ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి ధన త్రికోణం లోపల శని అంటే ధన త్రికోణం లోపల కలగడం వల్ల గోచర సమీకరణం చంద్రుంది. పర్వాలేదు, కాస్త బాగానే ఉండబోతుంది. చేసిన కొన్ని అప్పుల వల్ల కాస్త ఈరోజు భయం పెరగబోతుంది. డబ్బుల వ్యవహారం లోపల కాస్త అనుకోకుండా కొన్ని విషయాల లోపల కాస్త కోపం పెరగబోతుంది. పూర్వం ఏదైనా మీరు కనుక ఏదైనా డాక్యుమెంట్ లోపల సైన్ చేసి ఉన్ని అది రాంగ్ స్టేట్మెంట్ కనుక అయి ఉన్నట్లయితే అటు పక్కన కాస్త కోర్ట్ కేసు, పోలీస్ కేసుకి సంబంధించిన విషయాల లోపల కాస్త ఈరోజు ఖర్చు కూడా పెరగబోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రత్యేకంగా ఈరోజు ఎలాంటి విషయాల లోపల తొందరపాటు చేయకండి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త చూసుకొని ఉండడానికి మీరు ప్రయత్నించండి. మిథున రాశి వారు కాస్త ఏంటంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. వాణి చాలా ముఖ్యమైనది. వాణిని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. అలాగే తులారాశి వారికి కనుక చూసుకుంటే కాస్త ఈరోజు లోడ్ ఎక్కువ ఉండబోతుంది. కాస్త బిజీగా ఉండబోతున్నారు. కాస్త చిరాకు ఈరోజు ఎక్కువగా మీకు రాబోతుంది. అదే రకంగా కుంభరాశి వారికి కనుక చూసినది కుంభరాశి వారికి చెప్పడం అంటే నార్మల్గా ఉండబోతుంది. కాస్త శత్రువులు ఈరోజు ఎక్కువ పెరగబోతున్నారు. తెలియని ఒక విషయం పట్ల ఈరోజు భయం ఎక్కువగా ఈరోజు మీకు పెరగబోతుంది. మిథున, తుల, కుంభరాశి వారు ఈ రోజు కుదిరినట్లయితే హనుమాన్ చాలీసా 9 సార్లు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల పాజిటివిటీ కలగబోతుంది. మరి కొన్ని విషయాల లోపల కాస్త భయం కూడా ఈ రోజు పెరగబోతుంది. ఖర్చు ఈ రోజు ఎక్కువ కనబడుతుంది. ఆకస్మికంగా ఉండబోతుంది. ప్రత్యేకంగా ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉన్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి, ఇబ్బంది లేదు. కర్కటక రాశి వారికి కాస్త ఏంటంటే మదర్ హెల్త్ వల్ల కావచ్చు, లేకపోయినట్లయితే మీ హెల్త్ వల్ల కావచ్చు, కాస్త ఖర్చు ఈరోజు ఆకస్మికంగా మధ్యాహ్నం తర్వాత పెరగబోతుంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు కాస్త మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త వాళ్ళతో పాటు మీ సంబంధం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కాస్త మీరు మాట్లాడే ప్రభావం వాళ్ళ పట్ల నెగటివ్ అయితే ఈరోజు కనబడబోతుంది. మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ఓకే పర్వాలేదు. మీన రాశి వారికి ఏంటంటే ఈరోజు కాస్త డబ్బు ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. అదే రకంగా ఖర్చు కూడా ఈరోజు ఉండబోతుంది. హాస్పిటల్ లోపల కొన్ని ఖర్చులు అయితే ఈరోజు ఆకస్మికంగా మీన రాశి వారికి అయితే కనబడుతున్నాయి. కర్కటక, వృశ్చిక, మీన రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి, బాగుంటారు. అని ఈ రోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి కర్కటక రాశి ఉండబోతుంది, కన్యా రాశి ఉండబోతుంది, మకర రాశి ఉండబోతుంది, వృషభ రాశి ఉండబోతుంది, కుంభరాశి ఉండబోతుంది. మీ అందరికీ తెలుసు అదృష్టమైన రాశులు అంటే ఏంటంటే కాస్త ఈరోజు ఈ రాశులకి స్ట్రగల్ ఎక్కువ ఉంటుంది. అనుకున్న పని సాధించడానికి కాస్త ఈరోజు రిస్క్ వీళ్ళకి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. శ్రీమాత్రే నమః.